హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే మనం ఈరోజు క్రంచీ చికెన్ చేసామన్నమాట. చూడండి, క్రంచీ చికెను ఎంత బాగుందో కదా. అయితే దీన్ని మనం టేస్ట్ చేసేద్దామా? మనం మంచింగ్లోకి ఈరోజు సాస్ పెట్టుకుందామని. ఇదిగోండి క్రంచీ చికెన్. లోపల కూడా భలే ఉడికింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. కొత్తగా క్రంచీ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మాంసం ముక్కలు ఎలా ఉన్నాయో చూసుకొని తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని చికెన్ పక్కన పెట్టుకొని దాంట్లో ఒక గుడ్డు పగలు కొట్టుకుందామండి. గుడ్డు పగలు కొట్టుకున్నాక తగినంత సాల్టు, తగినంత కారం, కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. దాంట్లో మసాలా పౌడర్, నిమ్మకాయ కూడా పిండుకొని చక్కగా మొత్తం కలిసేంతవరకు కలుపుకొని దాంట్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ వేసాక 1/2 కప్ కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం కలిసేంతవరకు కలుపుకొని దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందామండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ పౌడర్ కట్టుకుందామండి. బ్రెడ్ పౌడర్ పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత 1 కప్పు మైదా తీసుకుందాము. కలర్ కొంచెం చిటికెడు వేసుకొని, నీళ్ళు సరిపడా వేసుకొని, ఉప్పు చిటికెడు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందామండి దాన్ని. చూడండి, ఇక్కడ నేను ఎట్టయితే కలిపానో అట్లా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడెక్కేంత వరకు చూసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా ఫస్ట్ మైదా పిండిలో కలిపి తర్వాత బ్రెడ్ పౌడర్లో కలిపి దాన్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేగిన తర్వాత ఆయిల్లో వేయాలండి. సేమ్ అలాగే మిగతా ముక్కల్ని కూడా కలిపి వేయాలండి. చక్కగా ముక్క వేగేంత వరకు ఆయిల్లో ఉంచి ముక్క వేగాక తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ప్లేట్లో ఆ ముక్కలను వేసుకోవాలండి. టిష్యూ ఎందుకు పెడతామంటే ఏమైనా ఆయిల్ ఉంటే ముక్కలో పీల్చుకుని దాన్ని టిష్యూ కింద పెట్టి దాని మీద ఆ ముక్కలను వేసుకోవడం జరుగుతుందండి. ఇలా చూస్తూ ఉండండి, ముక్కలు భలే వేగుతున్నాయి. అయితే గొంతు అయితే పూర్తిగా పోయింది వాతావరణం మార్పు వల్ల. ఇలా వేయించుతూనే ఉంటున్నా అలా మా అమ్మ ఒక్కొక్క ముక్క తీసి వేసేస్తూ ఉంటుందండి నోట్లోకి. చూడండి ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ చికెన్ రెడీ.